పండుగ సీజన్లలో దేశంలో కొనుగోళ్లు కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. డిజిటల్ చెల్లింపులకు కీలకమైన యూపీఐల హవా కూడా కొనసాగింది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా తన నివేదికలో పేర్కొంది. పండుగ సీజన్లో చెల్లింపులకు యూపీఐ అత్యంత ముఖ్యమైన లావాదేవీల మార్గంగా ఉద్భవించింది. ప్రజల నుంచి పెరిగిన ఖర్చులు, డిమాండ్ పునరుద్ధరణను ఈ మార్పు సంకేతంగా నివేదిక అభిప్రాయపడింది. గత సంవత్సరం పండుగ సీజన్కు 15.1 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే ఈ ఏడాది మాత్రం అవి ఏకంగా 17.8 లక్షల కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో డిజిటల్ చెల్లింపులు అత్యధికంగా కొనసాగాయి. యూపీఐతో పాటు డెబిట్ కార్డుల వినియోగం కూడా భారీగా పెరిగింది. పండుగ సీజన్ సమయంలో వీటి చెల్లింపులు 65,395 కోట్లకు పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇవి 27,566 కోట్లుగా ఉన్నాయి. ఇక చెల్లింపులకు యూపీఐ మొదటి ఆప్షన్ అయినప్పటికీ డెబిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలు, చెల్లింపులు భారీగా పెరిగాయని, గత కొంతకాలంగా వీటి వినియోగం తగ్గుతున్న ధోరణికి ఈ లావాదేవీలు బ్రేక్ వేశాయని నివేదిక వెల్లడించింది. పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ స్కీమ్ కింద వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. 2020 జనవరి 1 తర్వాత రిటైర్ అయిన వారు ఇకపై ఉద్యోగ విరమణ పొందిన వారికి దీన్ని వర్తింపజేయబోతున్నారు. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఫ్రీగా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశ్రాంత ఉద్యోగి జీవిత భాగస్వామికి సైతం ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ ఆసుపత్రుల్లోనూ ఉచిత వైద్యం, మందులు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫ్రీ వైద్యం కోసం సూపరింటెండెంట్ కేటగిరీ వరకు 38,572 ప్రీమియం, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు ఉన్నవారు 51,429 చెల్లించాలని సూచించింది. ఆర్టీసీ ఆసుపత్రుల సిఫారసు మేరకు ఈహెచ్ఎస్ ఆసుపత్రుల్లో చికిత్స అందించబోతున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల రీఎంబర్స్మెంట్ సౌకర్యాన్ని సైతం ప్రభుత్వం వీరికి కల్పించింది. ప్రభుత్వం నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సీఎం, ఆర్టీసీ ఎండీ, అధికారులకు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వీరి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తున్నారు. ఇందుకోసం రైల్ స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా దేశంలోని అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలను సందర్శించే అవకాశం కల్పిస్తుంది. అందులో భాగంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని, షిరిడీలోని సాయిబాబా ఆలయం సైతం భారత దర్శన్ 2025 టూర్ జాబితాలో చేర్చింది. జ్యోతిర్లింగ పర్యటన ఎంచుకున్న మార్గాన్ని బట్టి 8 నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టూర్ ఢిల్లీ, వారణాసి, లక్నో, హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఈ పర్యటనలో కవర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో బుకింగ్ సమయంలో బయలుదేరే బోర్డింగ్ పాయింట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో సోమనాథ్, శ్రీశైలం మల్లికార్జున, ఉజ్జయిని మహాకాళేశ్వర్, మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్, బైద్యనాథ్, గుజరాత్ నాగేశ్వర్, కేదారేశ్వర్, నాసిక త్రయంబకేశ్వర్, రామేశ్వర్, మహారాష్ట్ర భీమేశ్వర్, కాశీ విశ్వనాథ, ఔరంగాబాద్, గ్రిష్ణేశ్వర్, ఇలా మొత్తం జ్యోతిర్లింగాలతో పాటు షిరిడీ సాయిబాబా దేవాలయం కూడా సందర్శించుకోవచ్చు. ఇక ఐఎస్ఆర్టీసీ జ్యోతిర్లింగ టూర్ 2025 ద్వారా ఒక్కొక్కరికి 10,500 నుంచి 12,000 వరకు టికెట్ ధర ఉంటుంది. ఇందులో స్లీపర్ క్లాస్ రైలు బోగీలుంటాయి. ఈ పర్యటన సమయంలో శాకాహార భోజనం, నాన్ ఏసీ వసతి గృహాలు లేదా హాస్టల్లో వసతి కల్పిస్తారు.